మా గల్లీలో సీసీ రోడ్లు పోయాలి, మా ఊరుకు రోడ్ వేయాలి, మా ఊరుకు మంచినీళ్ళ బోర్ వేయాలి, కరెంటు దిప్పలు లేకుండా ట్రాన్స్ఫారం పెట్టాలనని పబ్లిక్ ఏం చేస్తారులా? కలెక్టర్కు వినతి పత్రం అన్న ఇస్తారు, లేకుంటే ధర్నా అయినా చేస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఈ వీళ్ళకున్న ప్రాబ్లానికి ఏం చేసిర్రంటే వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి విసుగొచ్చింది. నోటి మాటతోని బతిలాడి బతిలాడి బాధ అవుతున్నది. అయినా మా గోడును పట్టించుకుంటలేరు, మా రోడ్లను బాగు చేస్తలేరు అని గుంతలు పడ్డ రోడ్లకు పూలదండలేసి పూజలు చేసిండ్రు. కర్ణాటక రాష్ట్రంలో ఈ అన్నలు అగ చూడండి ఎంతగానం పూలదండలేసిండ్రో, ఎట్లా దీపాలు వెలిగిస్తున్నారో. మామూలుగా లేవు కదా గుంతలు. బస్సులు కార్లే చూడండి ఎంతగానో ఇబ్బంది పడుకుంటూ పోతున్నాయో. మామూలు రోజుల్లోనేమో గుంతల్లోకించి దుమ్ములేస్తున్నదట, వర్షాలు పడితే నీళ్లు చేరి జనాలు కింద పడిపోతున్నారట. అట్లా పడి పాపం చాలా మందికి కాళ్ళు రెక్కలు కూడా ఇరిగినాయట. జరొక 2 ట్రిప్పుల కంకర పోసి ఇంత డాంబర్ వేసి పోండ్రి సార్లు అని ఎన్నిసార్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఎవ్వరు దేకకుండేసరికి ఏం చేయాలనో తెలియక రోడ్డు మీదనే ఇట్లా నిరసన తెలిపిండ్రు. మరి ఆఫీసర్లు ఎందుకు స్పందిస్తలేరో, ఎందుకు రోడ్డు పోస్తలేరో వాళ్ళకే తెలియాలి. కానీ వామ్మో, రోడ్డు మీద గుంతలు మాత్రం మామూలుగా లేవు పోండి.